ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. అందరికీ మన క్రోధ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినానికి మనకందరికీ ఆనవాయితీ రాశి ఫలాలు చూసుకోవడం, పంచాంగ శ్రవణం చేసుకోవడం మనకందరికి కూడా ఆనవాయితీగా ఉంది. ఈ ఉగాదిని మనకు కొత్త సంవత్సరం, ఇదే మనకు కొత్త సంవత్సరం. ఇప్పుడంతా కూడా మనం ఈ ఇంగ్లీష్ క్యాలెండర్స్ ప్రకారం న్యూ ఇయర్స్ అంతా చేసుకుంటుంటారు. కొత్త సంవత్సరము అది మనకు సంబంధం లేదు, అది క్యాలెండర్ సంవత్సరం మాత్రమే. మనకు మాత్రం ఉగాది అంటే మనలో కూడా సౌరమానము, చాంద్రమానం రెండు ఉన్నాయి. దీంతో చాంద్రమాన ఉగాది మనకు చాలా విశిష్టం. మనకు కానీ చాలా ప్రాంతాలు కానీ ఎస్పెషల్లీ తమిళనాడు ఇటువంటి పక్కన మాత్రం సౌరమాన ఉగాది వాళ్ళు చేసుకుంటారనమాట. మనకు మాత్రం చాంద్రమాన ఉగాది చాలా విశిష్టం. దీన్నే కూడా మనకు తెలుగు కొత్త సంవత్సరం అంటూ ఉంటాము. నెలలో మా సంవత్సరాల పేర్లు మారుతుంటుంది. అందుకని 60 సంవత్సరాలు మన తెలుగు మన ఉగాది సంవత్సరాలు 60 పేర్లతో ఉంటుంది. దాని విశేషం కూడా తెలుసుకుంటాం. ఇది మనకు వసంత మాసంలో చైత్ర మాసంలోని పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది. ఇది ఉగాది అనేది అనమాట. దీన్ని చైత్ర శుక్ల పాడ్యమి అని కూడా అంటారు. దీన్నే ఉగాది అని అంటారు. ఈ రోజునే సృష్టి కూడా ప్రారంభమైందని మన పురాణాలు కూడా చాలా దీంతో కూడా మనకు ఒక్కాణిస్తున్నాయని చెప్పచ్చు. ఈ చైత్ర మాసంలో సూర్యోదయం, శుక్లపక్షంలో సూర్యోదయం వేళకి పాడ్యమి తిథి రోజున ఉగాదిని నిర్ణయిస్తామన్న మన పంచాంగకర్తలు మనందరూ కూడా. అగస్త్య ఆదిహి అంటారు, అంటే ఉగాది అంటారు అనమాట. అంటే అంటే నక్షత్ర గమనం అనేసి దీనికి దీని ప్రారంభాన్ని ఉగాది అని అంటారు కూడా. బ్రహ్మకల్పము ప్రారంభమైనప్పటి నుండి మొదటి ఉగాది ప్రభవనామ సంవత్సరం తెలుగులో ప్రారంభమైంది. ఇది 60. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా తెలుగు సంవత్సరాలను చాలా మంది కూడా మన పిల్లలకు, కొత్త జనరేషన్ వాళ్ళకు తెలియదు అన్నమాట. తర్వాత వీడియోలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది అనమాట. అక్రోధనామ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే క్రోధలోని దాంతో పేరులోని క్రోధం ఉంది అనమాట. ఆ సంవత్సరానికి ఆ లక్షణాలు కొన్ని కలిసి ఉంటాయి అన్నమాట. కొన్ని అక్షయ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇట్లాంటివంటి కూడా ఆ సంవత్సరాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తాను నేను. దీంతో మార్పులు నేటికి కూడా ఈ జనరేషన్కు ఇంకా ఈ తెలుగు సంవత్సరాలు తెలియదు అనమాట. ఇప్పుడు ఎవరైనా మీరు ఏ సంవత్సరాలు పుట్టిన అడిగితే వాళ్లకు ఇంగ్లీష్ నెలలు చెప్తారే కానీ మన తెలుగు సంవత్సరాలు తెలియదని చెప్పాలన్నమాట. అంటే కూడా వాళ్ళకు కూడా మన ఆచార వ్యవహారాలు తెలియచేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ తెలుగు సంవత్సరాలకు ఒక విశిష్టత ఉంది. ఈ 60 ఎందుకు వచ్చింది అని మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహాముని ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజుని పెళ్లాడతారనమాట. ఆ దంపతులకు 60 మంది పిల్లలు పుడతారనమాట. ఆ రాజు తన సంతానంలో కలిసి ఒక యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ 60 మంది సంతానమును ఆ యుద్ధంలో మరణిస్తారనమాట. అప్పుడు ఆ మరణాన్ని తట్టుకోలేక స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువును ప్రార్థించగా విష్ణువు కరుణిస్తాడనమాట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు, నువ్వు బాధపడాల్సిన పని లేదని చెప్పి వరం ఇస్తాడనమాట. దీన్నే ఈ 60 సంవత్సరాలు కూడా దీనికి సంవత్సరాలకును ఒక్కొక్క సంవత్సర పేరును దాన్ని అలా వచ్చిందని తెలియజేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా విశిష్టమైనది. ఇది మనం తెలుసుకోవాలి, ఈ జనరేషన్స్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి క్రోధనామ సంవత్సరం, మన జనరేషన్ లో ఈ క్రోధనామ సంవత్సరం ఎప్పుడెప్పుడు వచ్చిందని చూస్తే 1904 సంవత్సరంలో ఒకసారి, అంటే 60 సంవత్సరాలకు ఒకసారి ఈ సంవత్సరం వస్తుంది అనమాట. 1964లో ఒకసారి వచ్చింది. ఇప్పుడు 2024లో మనకి ఈ ఏప్రిల్ మాసంలో ఈ క్రోధనామ సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరము తర్వాత చైత్ర మాస పాడ్యమి రోజు
జరుపుకునే అనమాట. ఆ రోజు అందరూ అభ్యంగన స్నానము, తలంట స్నానం చేసి అందరూ కొత్త వస్త్రాలు ధరించి ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యం అన్నమాట. ఈశ్వరుని ఆరాధించడము, తర్వాత బాగా తెలిసిన వాళ్ళు రుద్ర హోమాలు ఇవంతా చేయడం కూడా చాలా మంచి ఇది ఫలితాన్ని ఇస్తుంది. దీంతో పాటు నవగ్రహ హోమాలు, తర్వాత గురువులు ప్రార్థించడము ఇదంతా కూడా చాలా మంచిది. అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయడం వల్ల కూడా చాలా పుణ్యం వస్తుందని తెలుపుతుంది అనమాట. ఇంకా విశేషంగా మనం ఏ దేవుడిని ఆరాధించినా కానీ మన కులదేవత పూజ చాలా ఇంపార్టెంట్ అనమాట. కులదేవత మన ఇంటి దేవుడు ఉంటాడు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ దేవుడిని పూజించడము, వాళ్ళ పేరును అర్చనలు చేయడము ఇవంతా కూడా షోడశోపచార పూజలు చేయడము చాలా మంచిది అవుతుందని చెప్పొచ్చు. తర్వాత ఇంటి దేవుడు కులదేవత పూజ అయిన తర్వాత ఇష్టదైవతాన్ని కూడా స్మరించడం చాలా మంచిది. ఇదంతటికంటే ముఖ్యము తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వాళ్ళ తండ్రిదండ్రులకు కొత్త బట్టలు ఇచ్చి వాళ్లకు నమస్కారం చేసుకోవడం కూడా చాలా మంచి ఇదనమాట. వాళ్ళకు మంచి ఆశీర్వాదం దొరకడం. తల్లిదండ్రులకు మించిన దైవం లేదు కాబట్టి వాళ్లకు నమస్కారం చేసి వాళ్ళు తృప్తిగా ఉంటే మనకన్నీ కూడా అన్ని పంచభూతాలు మనకు కరుణిస్తుందని చెప్పొచ్చు అనమాట. వాళ్ళను సంతృప్తి పెట్టాలన్నమాట. అందుకని తల్లిదండ్రులకు నమస్కారం చేసి బెల్లము, వేపాకు, మళ్ళీ ఇదంటారు కదా మన ఉగాది పచ్చడి, దాన్ని పంచడము, వాళ్ళ దగ్గర నుండి తీసుకుని ఇది ప్రసాదంగా తీసుకోవడం మంచిది అనమాట. సర్వారిష్ట వినాశాంచ నింబకం దళభక్షణం అని అంటాము. వేపుతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహము వజ్రదేహమై తర్వాత సర్వారిష్టాలు తొలగిపోతుందని ఆ మంత్రం కూడా అర్థం ఉన్నాడు. 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారని, ఆ సంవత్సరంలో వచ్చే గ్రహదోషాలు గాని, గోచార గ్రహదోషాలు గాని ఏం గాని ఉండదు అని మన శ్లోకాలు గాని మన పురాణాలు గాని చెప్తూ ఉంటుందన్నమాట. ఈ ఉగాది నాడు మనకు ఏంటారు, మన ఉగాది పచ్చడి చేస్తారు కదా, వేపపూత, పంచదార లేదంటే బెల్లము, చింతపండు, నెయ్యితో కూడా పచ్చడి తింటే రాబోయే కంప్లీట్ వచ్చే ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుందని దాని అర్థం అన్నమాట. వేద పండితులకు నమస్కారం చేయడమో, వాళ్ళ పంచాంగ శ్రవణలు వినడం వల్ల చాలా మంచి అనుకూలంగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్తుందన్నమాట. దీంతో పంచాంగం అంటే తిథి వార నక్షత్రాలను దాన్ని చదవడమే పంచాంగ శ్రవణం అంటారు అన్నమాట. ఆ రోజు సంవత్సరం అధిపతి ఎవరు, ఈసారి కుజుడు అధిపతులు అవడం వల్ల కొంచెం అంతా కూడా క్రూరంగానే ఉంటుందని చెప్పొచ్చు. రాజు కూడా కోపోద్రిక్తుడై ఉంటాడని చెప్పొచ్చు. ఎప్పుడు కానీ కొద్దిగా క్రూరంగా ఉండడము, కొద్దిగా చాలా కోపంతో ఉండడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ రోజు కూడా కుజుడు కూడా శనిగ్రహంతో ఉండడం వల్ల అంత ఏమి బాగలేదని చెప్పొచ్చు అనమాట. రాజ్యం వెళ్ళే వాళ్ళకు అంత బాగుండదు, కోపోద్రిక్తులై ఉంటారని చెప్పొచ్చు. ఇంకా వివరంగా మనము దాన్ని తెలుసుకుందాం అని తెలియజేస్తూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది మాత్రం తెలియజేస్తూ అందరూ దీన్ని పాటిస్తూ తల్లిదండ్రులకు నమస్కారం చేసి వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కులదేవత, ఇంటి దేవుడి పూజ చాలా ముఖ్యమని తెలియజేస్తూ దీన్ని అందరూ సుఖ సంతోషంగా ఈ క్రోధనామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ ఆ భగవంతుణ్ణి ఆ భవానీ శంకరుణ్ణి ప్రార్థిస్తూ అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.